మిత్రులారా, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. జర్నలిజం ఏ స్థాయికి వెళ్ళిందో మాటికి మనం చెప్పుకోనక్కర్లేదు. కానీ నిన్న రిజల్ట్ తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్. ఈ రిజల్ట్ సందర్భంగా ఎవరెవరు గెలుస్తున్నారు, ఎవరెవరు ఓడిపోతున్నారు, లేదా ఎవరెవరు ముందంజలో ఉన్నారు, ఎవరెవరు వెనకబడి ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆల్రెడీ ట్రెండ్స్ తెలిసిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందనేటటువంటిది మనకి తెలిసిపోతూ వస్తున్నప్పుడు దాని మీద మీడియా హౌసెస్లో విశ్లేషణలు, చర్చలు, వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. మీడియాను ఫాలో అవుతుంటుంటే సందట్లో సడేమియాలాగా చాలా కెమెరాలు త్రిష వైపు తిప్పి త్రిష చుట్టూ చర్చ మొదలుపెట్టాయండి. అదేమిటో మరి అసలు మధ్యలో త్రిష ఎందుకు వచ్చింది? త్రిష ఎన్నికల్లో ఏమి నిలబడలేదు. త్రిషకి, విజయ్కి, టీవీకే పార్టీ అధినేత విజయ్కి మధ్యలో ఒక పర్సనల్ రిలేషన్ ఏమైనా ఉందా? అది ప్రైవేట్ వ్యవహారం, వాళ్ళిద్దరికి సంబంధించింది. ఒక పక్క విజయ్ వీరవిహారం అక్కడ చండ ప్రచండ భానోదయంలాగా క్షణక్షణం ప్రవర్ధమానం అవుతూ రిజల్ట్లో తన టాలీని పెంచుకుంటూ వెళ్తున్నాడు. 118 కావాలి, 118 కావాలి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 234లో. కానీ 107, 108 వచ్చేలా ఉన్నాయి. సో అతనికి ఎవరు మద్దతు ఇస్తారు? ఏ పార్టీలకి ఎన్ని వచ్చాయి? అలాగే అసలు ట్రెడిషనల్గా అక్కడ కేవలం 2 పార్టీల మధ్య దశాబ్దాలుగా యుద్ధం జరుగుతూ ఉంది, ఏఐఏడిఎంకే, డిఎంకే. సో ఆ ఇద్దరినీ కూడా ఒక్కసారిగా ఒక తోపు తోసి అవతల పాడేసి ఈయన ఎలా పైకి వచ్చాడు, ఎలా ఎమర్జ్ అయ్యాడు, ఏ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు అతను హీరోగా వెండి తెర మీదే కాదు రాజకీయ తెర మీద కూడా ఇలాగ ఎమర్జ్ కావడానికి అసలు కారణాలు ఏమిటి? ఇలాంటి చర్చలు జరగాల్సినటువంటి చోట ఇలాంటి చర్చ, ఇలాంటి విశ్లేషణలు, కథనాలు మనకు అవసరమైనటువంటి సందర్భంలో కొన్ని మీడియా హౌసెస్ త్రిష చుట్టూ కెమెరాలు తిప్పడం మొదలుపెట్టినాయండి. ఈ అత్యుత్సాహం ఏంటో, జర్నలిజం ఎక్కడికి వెళ్ళిందో. కొందరైతే త్రిష ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ రిజల్ట్ వస్తుంటుంటే త్రిష ఎక్కడికి వెళ్ళింది, తిరుపతి వెళ్ళిందా, వెంకటేశ్వర స్వామిని ఏమని కోరుకుంది, విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుందా? ఏదో ఒకటి కోరుకుంటుందరా, నీకెందుకురా స్వామి, అది వాళ్ళ పర్సనల్ విషయం. విజయ్కి కోట్ల మంది అభిమానులు ఉన్నారని తేలింది కదా, వాళ్ళందరూ కూడా మొక్కుకుని ఉంటారు కదా. త్రిష కూడా అందులో ఒకటి. అసలు విజయ్ 2 స్థానాల్లో నిలబడ్డాడు కదా, 2 స్థానాల్లో గెలిచాడు కదా, ఒక స్థానంలో ఖాళీ చెయ్యాలి కదా. ఆ స్థానాన్ని ఎవరికి ఇస్తాడు? త్రిషకి ఇస్తాడా? ఇదొక పెద్ద చర్చ. త్రిషకి ఇస్తే, త్రిష గెలిస్తే మరి త్రిషని ఏం చేస్తాడు? త్రిష కాబోయే డిప్యూటీ సీఎం, ఇలాగ ఇంకొకళ్ళ చర్చ. అసలు విజయ్ చుట్టూ చర్చ జరగాల్సింది పోయి విజయ్ వీరగాథ గురించి అక్కడ ప్రస్తుతించాల్సింది పోయి ఈ విధమైనటువంటి పనికి మాలిన చెత్త చుట్టూ కెమెరాలు తిప్పి, పనికి మాలిన చెత్త చుట్టూ మనల్ని కూడా తిప్పడానికి కొన్ని మీడియా హౌసెస్ ప్రయత్నం చేసేయండి. ఇది జర్నలిజం ఏ స్థాయికి చేరిందో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నానంతే. విజయ్ ఎమర్జ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా అక్కడ ఆయన తన భావజాలం బీజేపీ భావజాలానికి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి విరుద్ధమైందని చెప్పేసి ఆయన చెప్పి ఆ మాటకు కట్టుబడి ఉంటాడా? ఎలాంటి పాలన అందిస్తాడు? తాను చేసినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకుంటాడా? ఇంకా ఎవరి మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశాలు. ఏది ఏమైనా ఇట్లాంటి అత్యుత్సాహం జర్నలిజం పతనానికి ఒక పరాకాష్ఠగా నాకు కనిపించి ఈ చిన్న వీడియోలో మీకు నా అభిప్రాయాన్ని షేర్ చేసుకుందామని చేశాను అంతే. థ్యాంక్ యూ.